హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో గైస్, ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అయిపోవచ్చాయి, కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ ఏంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి థింగ్స్ని బ్రెయిన్లో పెట్టుకోవాలి, సో నోటిఫికేషన్స్ వస్తాయా రావా, ఒకవేళ వస్తా అంటే ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి, అండ్ ఏమేమి నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూస్తే, సో ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీలో ఖచ్చితంగా గ్రూప్ 1 గురించి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది. గ్రూప్ 1 ఖచ్చితంగా 150 పోస్ట్స్ ఏపీలో, తెలంగాణలో ఆల్మోస్ట్ 450 అని. ఇవి మాత్రమే కాకుండా తెలంగాణలో గ్రూప్ 2 కి సంబంధించి ఆల్మోస్ట్ 700 పోస్టులు అని చెప్పి, అండ్ అలాగే విలేజ్ పాలన ఆఫీసర్స్, సో అంటే విఆర్ఓ, అంటే అంతకుముందు ఎవరైతే విఆర్ఓలో ఉన్నారో ఆల్మోస్ట్ 10,500 పోస్ట్స్ తో విఆర్ఓ అంటే దాంట్లోకి రిక్రూట్ చేసుకుంటాము అని తెలంగాణలో అప్డేట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ 6,000 మెంబర్స్ సో మళ్ళీ జాబుల్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే ఒక ఆన్ అండ్ యావరేజ్గా సో ఖచ్చితంగా 4 నుంచి 5,000 మందికి కొత్తగా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని జనరల్గా మనం చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక 100లో ఉన్నాయి నోటిఫికేషన్. గ్రూప్ 1, 2, 3 ఒకటి ఆల్మోస్ట్ 1300-1400 ఉన్నాయి. కానీ ఇక్కడ విలేజ్ పాలన ఆఫీసర్స్, సో గ్రామ పాలన అధికారులు అని చెప్పేసి ఒక 4 నుంచి 5,000 నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో చాలా మంచి అద్భుతమైన అవకాశం. అండ్ అలాగే ఆల్రెడీ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడం, డేట్ గురించి మాత్రమే సందిగ్ధత ఉంది. సో ఎవరైతే అప్లై చేశారో రాబోయే నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకటి విపిఓ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్లు అండ్ హైకోర్టు నోటిఫికేషన్స్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు నోటిఫికేషన్స్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది హైకోర్టుకి ప్రిపేర్ అవ్వడం. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఎటువంటి గ్రూప్ 1, 2, 3 రాలేవు. సేమ్ అట్లాగే డిఎస్సికి సంబంధించి కూడా సో ఏదో రకంగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లేదా ఎకో సిస్టమ్ అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా సో భవిష్యత్తులో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి యాజ్ అ బిగినర్ లేకపోతే ఒక సీనియర్ ఆస్పిరెంట్ గా సో ఎటువంటి పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి, ఒక బిగినర్ ఏం చేయాలి, ఆల్రెడీ సిలబస్ అయిపోయిన దగ్గర దాకా వచ్చిన ఒక సీనియర్ ఆస్పిరెంట్ ఏం చేయాలి. సో బిగినర్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా కూడా దేన్ని సాధించాలన్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఆ ఎగ్జామ్ యొక్క డెప్త్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే గ్రూప్ 2లో ఇంత సిలబస్ ఉంటుంది, ఇంతసేపు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది, ఇంత టైం కేటాయించాలి, ఇంత ఖర్చు ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు ఆ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఇంత లోతు ఉంటుంది, ఇంత డెప్త్గా నేను చదవాలి, ఇంత కష్టపడాలి అని ఒక ఐడియాతో స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా కూడా తగ్గకుండా ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అని ఒక్క పాయింట్ మాత్రమే బ్రెయిన్లో పెట్టుకొని ఆ సిలబస్ ఎంత, ఎలా చదవాలి, సో ఎంత డీప్గా చదవాలి, ఇదేది ఐడియా లేకుండా వచ్చేసరికి సడన్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదో ఒక స్టేజ్లో లోగా ఫీల్ అవ్వడం, ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ మన వల్ల కాదు అని మీకు మీరు డిమోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే బిగినర్ ఉన్నారో ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఎంత డెప్త్ చదవాలి, ఎలా చదవాలి, సో దాని ఒక సిస్టమాటిక్ ప్లాన్. నువ్వు నిజంగానే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ 2 సిలబస్ ఏంటి, ఆ ప్రిలిమ్స్ లో ఏమున్నాయి, మెయిన్స్ లో ఏమున్నాయి, ఆ సిలబస్ మొత్తాన్ని ఎన్ని రోజుల్లోపు నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు, రోజువారీ ప్రణాళిక. అంటే జనరల్ గా సో దేర్ ఇస్ అ థింగ్, నీకు ఇవాళ ఏం చేయాలో స్పష్టత ఉంటే సో దాన్ని కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నీకు స్పష్టత లేకపోతే ర్యాండమ్ థింగ్స్ ని, అంటే హిస్టరీ చదవాలా, ఎకానమీ చదవాలా, జాగ్రఫీ చదవాలా అన్న ఆలోచన లేకపోతే సడన్ గా హిస్టరీ తీస్తావు, సడన్ గా జాగ్రఫీ తీస్తావు, సడన్ గా ఎకానమీ తీస్తావు. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ ఎండ్ అప్ ఇన్ నథింగ్. నువ్వు ఏది కూడా స్పష్టంగా చదివినట్టు అనిపించదు. అందుకే ఏ రోజు ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, దేనికి ఎంత టైం కేటాయించాలి అన్నట్టు క్లియర్ గా ఒక ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ సెల్ఫ్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ప్లాన్ కరెక్ట్ గా ఉందా లేదా మీ సీనియర్స్ కి కానీ ఒక మెంటార్ కి కానీ అడిగి సో ఎలా ప్లాన్ వేసుకుంటే బాగుంటుంది, ఎంత టైం చదివితే బాగుంటుంది అని ఎస్టిమేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎవరైతే ఫ్రెష్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఇందులోనే సెల్ఫ్ గా కాకుండా కోచింగ్ తో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ కోచింగ్ స్టాండర్డ్స్ సో మీ ఎబిలిటీకి తగ్గట్టు ఉన్నాయా లేవా, అంటే మీ సామర్థ్యము అండ్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పే విధానం ఈ రెండు సింక్ అవుతున్నాయా లేవా చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
కొంతమందికి సెల్ఫ్ స్టడీ కంటే ఈ క్లాసెస్ వింటూ చదువుకుంటే కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ముందుగానే తెలుసుకొని సో బెస్ట్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి. ఒకవేళ గ్రూప్ 2 కానీ 3 కానీ 4 కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా కూడా ఇటు ఏపీ అటు తెలంగాణలో మంచి క్లాస్ రూమ్ వీడియోస్ కోసం, మంచి ఆన్లైన్ వీడియో క్లాసెస్ కోసం మీరు చూస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ అనే ఒక అప్లికేషన్లో సపరేట్ తెలుగు, సపరేట్ ఇంగ్లీష్ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా ప్రతి ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని ముందుగానే అనలైజ్ చేసుకొని స్టూడెంట్ని దానికి తగ్గట్టు ట్యూన్ చేయడం. అండ్ అలాగే చదవడం మాత్రమే కాకుండా టెస్ట్ సిరీస్, అంటే నువ్వు ఎంత చదువుతున్నావు, ఎగ్జామ్కి తగ్గట్టే చదువుతున్నావా, ఇంకేమైనా వాల్యూ ఎడిషన్స్ కావాలా, ఇలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తెలిస్తేనే తెలుస్తుంది. సో అందుకోసం రెగ్యులర్ టెస్ట్స్ కూడా ఉండాలి. అందుకే రోహిత్స్ అకాడమీ అనే యాప్లో ఏదైతే కోర్స్ని మేము డిజైన్ చేశామో దాంట్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా మనం ఇప్పుడు చూస్తున్న వీడియో క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్స్ ఏ రోజు చదవాలి, ఎంతసేపు చదవాలి, సో దానికి ఒక క్లియర్ కట్ షెడ్యూల్ ఇచ్చి ఒక 6 months లో సిలబస్ అయ్యే విధంగా మేము గైడ్ చేస్తాం. సో ఇట్లాంటి గైడెన్స్ మీకు ఇంకెవరైనా ఇస్తారనిపిస్తే, సో నమ్మకం ఉంటే దాని ప్రకారం మీరు వెళ్తే సో గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకు ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఎవరి సలహాలు, సూచనల పైన ఎక్కువగా రిలే అవ్వాలంటే ఎవరికైతే నిజంగా దాని డెప్త్ తెలుసో, ఎవరైతే దాన్ని అటెంప్ట్ చేశారో సో దానిపైన క్లియర్ అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఇన్పుట్స్ తీసుకోండి. సో ఎటువంటి అవగాహన లేకుండా సో ఆ సిలబస్ అంటే ఏంటో కూడా తెలియని పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేదల్లా కూడా మీకు ఓన్లీ భయం మాత్రమే కలిగిస్తారు. లైక్ ఇది చాలా కష్టం, ఇది మీ వల్ల కాదు, సో దానికి చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉన్నారు అని ఒక నెగిటివ్ వేలో మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు గైడెన్స్ తీసుకున్న బెస్ట్ పర్సన్స్ ని చూసుకొని బెస్ట్ గైడెన్స్ తీసుకోండి. అంటే ఈ గ్రూప్స్ సాధించడానికి ఫస్ట్ నుంచి టాపర్స్ గా ఉండి హై టాలెంట్ స్టూడెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో చాలా మీడియాకర్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఓపిక. సో సిలబస్ అయిపోతుంది, ఒక్కొక్కసారి స్లో అవుతుంది, ప్రతిసారి మెంటల్ టార్చర్ అవుతుంది, సో మార్క్స్ లో వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని ఓపికతో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకే విజయాలు అందించడానికి లేకపోతే విజయాలు సాధించడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఇట్. సో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే స్టేట్ లెవెల్లో ఫారెస్ట్ కానీ ఏ నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఎస్ఐపిసికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, సో దానికి సంబంధించి మీకు ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో వాటన్నిటిని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఫర్దర్ గా మీ కమెంట్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.